రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం చూస్తుంటే రోజు రోజుకు మితిమీరుతున్నటువంటి విధానం కనబడతా ఉంది. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో అనేక చోట్ల అనేక సంఘటనలు అంటే గతంలో మనం ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సజావుగా జరిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ప్రభుత్వమే దౌర్జన్యపూరితమైనటువంటి విధానాలకు పాల్పడి మరి ప్రభుత్వమే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడిన తర్వాత ఇక ప్రజాస్వామ్యం ఎక్కడిది? ఈరోజు ప్రధానంగా చూసినట్టయితే మంచిర్యాల జిల్లాకు సంబంధించి జాతన్పల్లి మున్సిపాలిటీ మొత్తం 22 స్థానాలకు గాను మరి 14 స్థానాలు అంటే పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా 2 సార్లు వాయిదా వేసి అధికారం అడ్డం పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి మంత్రి ఎవరైతే వివేక్ ఉన్నారో పోలీసులు అడ్డం పెట్టుకొని మరి వాళ్ళ యొక్క కార్యకర్తలను వందల సంఖ్యలో తెచ్చి లోపలికి వెళ్లకుండా అడ్డుకొని అటు 16వ తారీఖు కావచ్చు తెల్లారి 17వ తారీఖు కావచ్చు ఎన్నికలు జరగకుండా మరి నిరోధించినటువంటి విషయం అంతా కూడా సభ్య సమాజం అంతా కూడా గమనించింది. దౌర్జన్యం చేసింది వాళ్ళు, రాళ్ల దాడి చేసింది వాళ్ళు, కాన్వాయ్ తోటి మరి వందల మంది లోపలికి దొచ్చుకుపోయింది వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కానీ సుమన్ కానీ ఇక్కడ ఉన్న మూల రాజిరెడ్డి కానీ వీళ్ళను అక్కడికి వెళ్లకుండా నిరోధించింది వాళ్ళు. అదేవిధంగా తిరిగి పోలీసులు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి మరి మా నాయకుడు మాజీ శాసనసభ్యుడు విప్పుగా పనిచేసినటువంటి ఉద్యమకారుడు సుమన్ పైననే తిరిగి ఒక 20 మంది పైన కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం, అదేవిధంగా జైల్లో పెట్టడమే కాకుండా పాత కేసులన్నీ తవ్వి బయటికి తీసి అసలు బయటికే రాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం. అంతేకాకుండా ఈరోజు బెయిల్ హియరింగ్ ఉన్నది మనం సుమన్కు సంబంధించి. ఈ హియరింగ్ సందర్భంగా కూడా ఈరోజు మళ్ళీ కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది. కస్టడీకి అంటే ఇదొక పెద్ద కేసట. మొత్తం కూడా బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉంటే కూడా కస్టడీ అడగడం ఎక్కడ కూడా జరిగే సమస్య కాదు. కానీ కస్టడీకి తీసుకొని బెయిల్ దొరకకుండా చేయడం కోసం ఒక కుట్ర జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో ఉద్యమం సమయంలో ఉన్నటువంటి కేసులు కావచ్చు, తర్వాత ఇతర కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా వెతికి సుమన్ను చాలా కాలం జైల్లో ఉంచేటువంటి ఒక కుట్ర మాత్రం జరుగుతూ ఉంది. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం. నిజంగా కూడా గతంలో ఏ ఎన్నికలు వచ్చినా సజావుగా జరిపించేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఈరోజు చూసినట్టయితే ఒక దౌర్జన్య పూరితంగా ఒక రకమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టి మరి ఈరోజు ఒక గుండాయుధమైనటువంటి పద్ధతులలో చేసే ప్రయత్నం చేస్తున్నారు. జాతన్పల్లిలో క్లియర్ కట్ మెజారిటీ ఉన్నది. అయినప్పటికీ ఇప్పటికి కూడా బాల్క సుమన్ జైల్లో ఉంటే మేము ఆ ఎన్నికలు చేసుకోవచ్చు, వాళ్ళను ప్రలోభాలకు గురి చేయొచ్చు, మిగిలిన సభ్యులను ఏ రకంగా తీసుకుపోవచ్చు అనే ఉద్దేశంతో ఆ ఎన్నిక జరిగేంత వరకు సుమన్ను లోపడబెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉంది. నిజంగా ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో కరెక్ట్ కాదు. అది ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, గతంలో మేము కూడా 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాం. కానీ ఏనాడు కూడా ఇటువంటి విధానాలకు కానీ దౌర్జన్యపూరితమైనటువంటి పద్ధతులకు కానీ పాల్పడడం లేదు. మరి గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, చాలా మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగినాయి. కానీ ఒక దాదాపు 30-35 మున్సిపాలిటీలలో హంగొచ్చినటువంటి ప్రతి చోట కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ తోటి పోలీసులు వాళ్ళ కార్యకర్తలాగా వ్యవహరించి మరి వాటిని అక్కడ గెలిచినటువంటి వాళ్ళను ప్రలోభాలకు గురి చేసి ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఇది గతంలో ఎప్పుడు లేదు. ఈ ప్రభుత్వ విధానం అయితే నిజంగా కూడా ప్రజాస్వామ్య పద్ధతికి వ్యతిరేకంగా పనిచేస్తుంది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒకవైపేమో వాళ్ళ అధినాయకుడు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు, కానీ వాళ్ళకు రాజ్యాంగానికి వ్యతిరేకంగానేమో పనిచేస్తారు. ఇది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు కూడా సహించరు, క్షమించరు. ప్రజలు అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పేటటువంటి రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి. కాబట్టి
మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బేషరతుగా సుమన్ను వెంటనే విడుదల చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కేసులలో ఏమి లేకున్నా కావాలని జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆపాలి. తర్వాత అక్కడ చాతన్పల్లి మున్సిపాలిటీలో కూడా సజావుగా మరి ఎన్నికల జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. మెజారిటీ ఉన్నటువంటి సభ్యుల ద్వారానే ఆ మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నిక జరగాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.